అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కోసం ఇంకా ఎన్ని కుటుంబాలు బలవాలో తలుచుకుంటే జాలేస్తుందండి. జగన్ గారి వల్ల తెలుగుదేశం వాళ్ళకో జనసేన వాళ్ళకో ఏం ప్రమాదం లేదండి. ఆయన వల్ల ఉన్న ప్రమాదం వల్ల ఆ వైసీపీలో ఉన్న వాళ్ళకే. బాహుబలిలో సీన్ ఉంటుందండి. బళ్ళాల దావది 100 అడుగుల బంగారు విగ్రహం పెడతా ఉంటారు. పాపం ఆ విగ్రహాన్ని నిలబెట్టడానికి ఆ బళ్ళాల దేవకు సంబంధించిన సైనికులే పనిచేస్తూ ఉంటారు. పనిచేస్తూ ఉంటే ఆ విగ్రహం అదుపు తప్పి పడిపోతూ ఉంటుంది. పడిపోతున్నప్పుడు బళ్ళాల దేవ తండ్రి బిజ్జల దేవ అంటాడు, అరే అదే బొమ్మ పడిపోతుంది, మన వాళ్ళందరినీ రక్షించండి రా అండు. 100 అడుగుల విగ్రహం కనీసం 100 మంది ప్రాణాలన్న బలికోరదా సత్య చావని అంటాడు. సేమ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తీరు కూడా అలాగే ఉందండి. ఈయన కోసం ఎంతమంది జైలు పాలైపోతున్నారు, ఎంతమంది భార్యలు ఎంతమంది పిల్లలు మనోవేదనకు గురవుతున్నారు ఆ వైసీపీలో ఉన్న పాపానికి. ఉదాహరణకి లేటెస్ట్ తీసుకోండి, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. అంతకుముందు రాజ్ కసిరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. లిక్కర్ కేసులో వాసుదేవ్ రెడ్డి గారు చాలామంది అరెస్ట్ అయ్యారు. ఆ స్కామ్లో వచ్చే డబ్బులన్నీ ఎవరికండి? జగన్మోహన్ రెడ్డి గారికే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాయం సమకూర్చడానికి ఆ పార్టీలో ఉన్న పాపానికి ఒక రకంగా వీళ్ళందరూ బలిపశువులు అయిపోతున్నారు కదా. వీళ్ళొకరే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తిపరచడానికి, ఆయన ఆనందపరచడానికి నోటికి ఎలాగొస్తే అలా మాట్లాడిన వల్లభనేని వంశీ బ్రతికి ఏమైపోయింది? అతను ఎంత డిగ్నిఫైడ్గా బ్రతికిన వ్యక్తి ఇప్పటివరకు. అతను చూస్తే చాలామంది భయపడేవాళ్ళు కూడా, అంత హుందాగా ఉండేవాడు. కానీ జగన్ గారి కోసం పనిచేయడం మొదలుపెట్టిన తర్వాతే కదా అతను నోటి దురుసు ప్రవర్తించాడు, అక్రమాలు చేశాడు, దాడులు చేశాడు. ఆ క్రమంలో 137 రోజులు జైలుకి వెళ్ళి బ్రతుకున్న శవంలో బయటకు వచ్చాడు అతను. కొడాలి నాని ఆల్మోస్ట్ పేషెంట్ అయిపోయాడు. అతను మనోవేదన పెట్టేసుకున్నాడు, ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారో తెలీదు అనే ఆ మనోవేదనతో అతను చిక్కి శల్యం అయిపోయాడు. ఒక ఎముకల గూళ్ళో తయారయ్యాడు. ఇవాళ రేపు పేరుని నాని అరెస్ట్ అవ్వచ్చు, ఇవాళ రేపు అనిల్ యాదవ్ అరెస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే అనిల్ యాదవ్ అక్రమాలు కూడా బయటపడిపోయి, పేరుని నాని కూడా దాదాపు 4-5 కోట్లు తినేశాడు బియ్యంలో అని చెప్పి అది బయటకు వచ్చేసింది. అనిల్ యాదవ్ అయితే ఎక్కడ సంపాదించిన డబ్బు దుబాయ్లో పెట్టుబడులు పెట్టాడట, 100 కోట్ల రూపాయలు. మనీ లాండరింగ్ కేసులో అనిల్ యాదవ్ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి. అయితే వీళ్ళు చేసిన అక్రమాల్లో వచ్చే డబ్బు అంతా వీళ్ళే తినేశారంటే నాకు ఎందుకు నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే బిగ్ బాస్కి ఇవ్వాల్సిందే షేర్. ఆయన షేర్ ఆయనకి, అంటే మేజర్ షేర్ ఆయనకి వెళ్ళిపోద్ది. చిన్న చితక చిలక్కోట్లు కొడతారు, ఈ మాత్రానికి వెళ్ళి జైలుకి పోతారు. ఎంత పదవులు అనిపించినా భర్త జైలుకి వెళ్ళాడంటే ఆ భార్యకి చాలా బాధ కదండి. తండ్రి జైలుకి వెళ్ళిపోయాడంటే ఆ పిల్లలు ఏడుస్తారు కదా. ఆ కుటుంబంలో అశాంతి, ఆ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పరువు పోద్ది, బంధువుల్లో పరువు పోద్ది. ఓహో, ఇప్పటిదాకా మీరు తిరిగిన కార్లన్నీ ఇలా అక్రమంగా సంపాదించినాయా, మీరు వేసుకున్న నగలన్నీ ఇలా ఎవరినో పొట్టకొట్టి తెచ్చినాయా అని చెప్పి బంధువులందరూ చీకొడతారు కదా. అరే పరువు పోయిన తర్వాత ఎంత ఉండి ఏంటండి ఉపయోగం? ఇది కాకుండా పోలీసులు, ఎస్పీలు జైలుకి పోయారు. గతంలో అయితే పాపం ఆల్ ఇండియా టాపర్ అట శ్రీలక్ష్మి గారు, ఐఏఎస్ ఆఫీసర్. సివిల్స్లో ఆల్ ఇండియాలో టాప్ వచ్చిందంట ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఆవిడ కూడా జైలుకి పోయింది. ఇప్పుడైతే ఎస్పీలు, ఐజీలు, డిఐజీలు అందరూ కేసులు ఇరుక్కున్నారు. ఇన్ని కుటుంబాల ఉసురు, ఇన్ని కుటుంబాల బాధ, ఏడుపు అవసరమా జగన్ గారు? ఒక్క మీ కుటుంబం కోసం, మీ కుటుంబం బాగుండటం కోసం, లేదా మీరు అధికారంలో ఉండటం కోసం ఇన్ని కుటుంబాలను బలి చేయాలా? ఆ కల్పిత పాత్రైన బళ్ళాల దేవ బిజ్జల దేవ మా విగ్రహం కోసం 100 మంది పోతే ఉంది అని వాళ్ళు మాట్లాడిన దానికి ఈ రోజున మీరు చేస్తున్న పనులకి ఏం తేడా ఉందండి? ఇది కూడా రాచరికలాగా ఉంది కదా. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకి పోతారు. మీ సొంత బంధువులు, మీ రక్త సంబంధులు, మీ అమ్మగారు కానీ, మీ చెల్లి గారు కానీ, మీ చిన్నాన్నగారు అమ్మాయి కానీ, వీళ్ళందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇంతమందిని బాధపెట్టి మనం బాగుకునేది ఏముంటుంది సార్? నాకు అర్థం కాదు. ఈవేళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వైసీపీ నుంచి వస్తున్న వాళ్ళని ఎవరిని పార్టీలో చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ చూపించుంటే ఈ పార్టీ వైసీపీ మొత్తం ఖాళీ అయిపోనండి. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గేట్లు కానీ ఎత్తుంటే ఈ పార్టీకి వైసీపీ మొత్తం బ్యాచ్ అంతా వచ్చి పార్టీలో జాయిన్ అయిపోతారు. 29లో గెలుస్తాం, 29లో గెలుస్తాం, గెలిస్తే మేము ఏదో చేస్తామని చెప్పి చాలా హెచ్చులు మాట్లాడుతున్నారండి వైసీపీలో చాలామంది. మీరు 2019 నుంచి 24 దాకా కూడా 30 సంవత్సరాలు మీరే అని ఇంతకన్నా హెచ్చులు మాట్లాడారు. 175 గెలిచేస్తున్నామని ఇంతకన్నా హెచ్చులు మాట్లాడారు. అప్పుడు ఏమైంది? 24లో బొమ్మ తిరగబడింది. 151 గెలిపించిన అదే ఆంధ్ర ప్రజలు 11 సీట్లలో కూర్చోబెట్టారు మిమ్మల్ని. 164 సీట్లు కూటమికి ఇచ్చారు. అయినా కూడా అదే ఓవర్ కాన్ఫిడెన్స్తో లేదు 2029లో గెలిచేస్తాం అనుకుంటున్నారు. 2029లో కూడా మీరు ఓడిపోతున్నారు. 2029 ఒకటే కాదండి, 2034లో కూడా మీరు ఓడిపోతున్నారు. ఒక్కసారి ఆ యాంగిల్ కూడా ఊహించుకొని చూడండి. ఎంతసేపు మెరుపు కళల్లో ఉండటం, 30 సంవత్సరాల అధికారం అంటాం, వైనాట్ 175 అంటాం కాదు. రేపు 29లో కూడా ఓడిపోతున్నాం, 34లో కూడా ఓడిపోతున్నాం. మన పార్టీ మనుగడ ఉంటుందా ఉండదా? మన పార్టీ పునాదులు నిలబడతాయా నిలబడవా? ఎంతమంది నాతో ఉంటారు, ఎంతమంది జైల్లో ఉంటారు?
అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయట ఉంటారా, జైల్లో ఉంటారా? ఒకసారి ఇది కూడా ఊహించుకోండి. నిద్రలేని కాళరాత్రులు గడుపుతారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేయదు. అలాగని తప్పు చేసేవాడిని వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల కోసం జైలుకి వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారిని చూసాం. కానీ అక్కడ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం మొత్తం కార్యకర్తలందరూ, నాయకులందరూ, వాళ్ళకి సపోర్ట్ చేసిన పోలీసులందరూ జైలుకి పోతున్నారు. కాబట్టి ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, ఆ పార్టీని నమ్ముకుని విర్రవీగుతున్న వాళ్ళు కూడా ఒకసారి జస్ట్ ఇమాజిన్, 2029లోనే కాదు 34లో కూడా వైసీపీ ఓడిపోతుంది. అప్పుడు మా పరిస్థితి ఏంటి అని ఒకసారి ఊహించుకోండి. ఇక మీకు నిద్ర పడదు. నిద్ర మాత్రం లేసుకోవాల్సిందే. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.